బతుకుదెరువు కోసం కువైట్కి వెళ్లేడారిలో నరకయాతన అనుభవించిన శివకు ఎట్టకేలకు విముక్తి లభించింది. అన్నమయ్య జిల్లాకు చెందిన వాల్మీకిపురం మండలం చింతపర్తి వీసీ కాలనీకి చేరుకున్న శివ భార్య పిల్లల్ని కలుసుకున్నాడు. దీంతో ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తూ సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయింది. అయితే బాధితుడు శివ మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు, లైవ్లో జాయిన్ అవుతున్నారు. శివ, నమస్కారం అండి. నమస్కారం సార్. సంతోషం, మీరు చాలా క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఎన్ని కష్టాలు పడ్డా చివరికి ఇంటికి చేరుకున్నారు. ఎలా ఉంది, ఎలా అనిపిస్తోంది? ఇన్ని కష్టాల అనంతరం మీ వీడియో వైరల్ అయింది. సార్, ఇంటికి చేరుకున్నాను. నా భార్య బిడ్డలతో ఇక్కడ సంతోషంగా ఉన్నాను. ఉమ్, అసలు నేను ఇక్కడికి వస్తాననే ఆశలు వదిలేశాను. మొత్తానికి మన నారా లోకేష్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన గ్రామ సర్పంచ్ అన్న గారు, మన పీలేరు నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారు, మన కిషోర్ కుమార్ రెడ్డి గారు, మన అమెరికా ఎన్ఆర్ఐ గారు మన చాలా ఎంతో సాయం చేసి ఇక్కడ దాకా పంపించారు సార్. మన ఎంబీసీ వాళ్ళు కూడా నన్ను ఇటు దాకా క్షేమంగా చేర్చారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. రైట్. శివ గారు, అంటే మీ కష్టాల గురించి ఇంకా మాట్లాడాలి అసలు. ఎందుకంటే అసలు మీరు ఎట్లాంటి కష్టాలు పడ్డారనేది కూడా తెలియాలి. చూసాం వీడియోలో మీరు మాట్లాడిన మాటలన్నీ చూసాం. అసలు ఇక్కడికి వస్తాను, రాగలను అనే ఒక నమ్మకం ఎప్పుడు కలిగింది, ఏ రోజు కలిగింది? సార్, ఇక్కడికి వస్తాను రాను అనేది ఆ వీడియో కూడా ఎందుకు పెట్టానంటే, నన్ను ఇంతకు ముందు ఇలాగ చాలా మంది వీడియోలు పెట్టారు సార్. అయితే వాళ్ళు వచ్చారో రాలేదో నాకు తెలియదు, కానీ కనీసం నా వల్ల వేరే వాళ్ళు సఫర్ అవ్వకుండా, నా వల్ల నన్ను చూసైనా ఇంకెవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు రాకుండా ఆగిపోతారు అనే ఒక ఉద్దేశంతో, ఒక 10 మంది అయినా నన్ను చూసి ఆగిపోతే వాళ్ళ కుటుంబంతో వాళ్ళన్నా సంతోషంగా ఉంటారు అన్న ఒక ఆలోచనతోటి ఈ చిన్న వీడియో సోషల్ మీడియాలో పెట్టాను. అది చాలా బాగా వైరల్ అయింది. మన నారా లోకేష్ బాబు దగ్గర దాకా వెళ్ళింది. వాళ్ళు కూడా చర్యలు తీసుకొని మాకి కుటుంబంతో ఈరోజు అంటే వాళ్ళ దయ, వాళ్ళు చూపించిన ప్రేమ అనురాగం వల్ల నేను ఇంత దూరం రాగలిగాను. నా భార్య బిడ్డలతోటి సంతోషంగా ఉండగలిగాను. ఈ రోజుకి నేను హ్యాపీగా ఉన్నాను సార్. నా బిడ్డలతో వచ్చి ఇక్కడ హ్యాపీగా ఉన్నాను. మా ఊరు సర్పంచ్ సార్ గారు వాళ్ళు కూడా చాలా కృషి చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిచారు. మా వాళ్ళంతా వెళ్తే ఆయన కూడా మెసేజ్ పెట్టారు ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరు కూడా చేసి ఈ మాదిరి నాకు గొప్పగా సాయం చేసి నన్ను ఇంటి దాకా తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. రైట్. శివ గారు, ఒకసారి వెనక్కి వెళదాం. అంటే అసలు ఎందుకు మీరు అక్కడికి కువైట్ వెళ్ళాల్సి వచ్చింది? ఎలా వెళ్ళారు, ఎవరి ద్వారా వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఏంటి మీ పరిస్థితి, ఏంటి అసలు ఏం జరిగింది? సార్, నేను కువైట్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, నాకు హౌస్ లేదు సార్ ఇంటి దగ్గర. ఇప్పుడు కూడా దీంట్లోనే ఉంటున్నాను. ఇల్లు కట్టుకోవాలని చెప్పని ఒక కొద్దిగా వరకు అప్పు చేసి కొద్దిగా ఇల్లు కట్టాను. అంటే ఇల్లు కూడా ఇంకా పూర్తి అవ్వలేదు సార్. పైన స్లాబ్ ఏం లేదు, చుట్టూ గోడలు లేపాను. ఒక 5 లక్షల దాకా అప్పు చేశాను. అయితే అప్పులు కట్టడానికి ఇక్కడ నేను ఇంటి దగ్గర పాత్రల వ్యాపారం చేసేవాడిని సార్. వంట సామాన్ల వ్యాపారం చేసేవాడిని. ఆ వ్యాపారాలు ఏమీ జరగకపోవడంతో బయట వెళ్ళి ఇంకా అప్పులు తీర్చాలి కదా, ఎలాగో అలాగ అప్పులు తీర్చాలి కదా అని చెప్పని బయట వెళ్ళి పిల్లల చదువుల కోసము దానికోసము ఏదో చదువు చెప్పకపోతే ఇబ్బంది పడతానని చెప్పని బయట అప్పు చేసి మళ్ళీ 1 లక్ష రూపాయల దాకా అప్పు చేసి ఇట్లా కువైట్కి వెళ్ళాల్సి వచ్చింది సార్. అక్కడికి వెళ్ళేప్పుడు నాకేమో ఇక్కడ ఏం చెప్పారంటే, నీకు ఉత్త గొర్రెలు మాత్రమే ఉంటాయి, ఇంకేం ఉండదు. ఆ గొర్రెలకి గడ్డి కోసి వేయడము, ఆ దొడ్డి మొత్తం క్లీన్ చేయడము, ఆ తర్వాత వాటికి నీళ్లు పెట్టడము, ఇంతే, ఇంకేట్లేదు. నీకు ఏసీలో పడుకొని ఉండటమే. ఒక శుక్రవారం ఒక రోజు వస్తాడు ఆయన.
అంతవరకు నీ దగ్గరికి ఎవరు రాడు. చెప్పారు ఇవన్నీ? మీకు వాళ్ళు ఎంత డబ్బు వస్తుందని చెప్పారు? మీకు కువైట్ వెళ్తే మీ కష్టాలు తీరిపోతాయని మీకు ఎందుకు అనిపించింది? ఎవరు చెప్పారు ఇవన్నీ? సార్ అందరూ వెళ్తున్నారు కదా, జీతాలు అక్కడ 30,000, 35,000, 40,000 ఇలాగ ఇస్తున్నారు కదా. ఉమ్, ఏదో ఒక 2 సంవత్సరాలు కష్టపడుకుంటే నా అప్పులు తీరిపోతాయి, ఏదో బాధపడుకొని సంపాదించుకొని ఇంటికి వచ్చేయచ్చు అనుకున్నాను సార్. ఉమ్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎడారిలో వాళ్ళు ఎవరితోన్నా వేసేసారు సార్ మాట్లాడారు అని శివ నేను గారు? అసలు మీరు ఇప్పుడు ఊహించలేదు. వెళ్ళే ముందు, కువైట్ వెళ్ళే ముందు వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం కానీ, అసలు ఎట్లా ఉంది, డబ్బులు నిజంగా వస్తున్నాయని అడిగి ఎవరినైనా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేశారు డైరెక్ట్, లేదంటే దళారీ ద్వారా వెళ్ళిపోవడమేనా? డైరెక్ట్ ఎంబసీ సార్. వాళ్ళని ఎవరిని ఫోన్ చేసి అడగలేదు, వాళ్ళ గురించి ఏం తెలుసుకోలేదు మీరు? నేనైతే తెలుసుకోలేదు సార్. నాకైతే అసలు అక్కడ ఎంబసీ ఉంది, ఇట్లా పలానా వాళ్ళు ఇట్లా సహకరిస్తారు, సాయం చేస్తారు అనే విషయం నాకు తెలియదు సార్. అది కాదు మీరు అక్కడికి వెళ్ళి డబ్బు 35,000 జీతం వస్తుంది, ఏసీ రూమ్లో పడుకోవడమే అని అందరూ వెళ్ళి సంపాదించుకుంటున్నారు కదా అని మీకు ఒక ఆలోచన ఉంది కదా, దానికి సంబంధించి ఎవరన్నా మాట్లాడారా అక్కడ ఉన్న వాళ్ళతోటి మీరు అని వెళ్ళే ముందు నేను అడిగేది? ఆహా, లేదు సార్. ఉమ్. లేదు సార్, లేదు సార్. డైరెక్ట్ గానే వెళ్ళాను. మరి ఇక్కడ మీరు ఎవరి ద్వారా వెళ్ళారు? ఎవరైతే మధ్యవర్తి మీకు చెప్పిన ఈ విషయాలన్నీ, మీకు బాగుంటుంది అక్కడ, పెద్ద పని ఉండదు, ఈ చిన్న చిన్న పనులు చేసుకుని సంపాదించుకోవచ్చు అని చెప్పింది ఎవరు? ఏజెంట్ చెప్పాడు సార్. నాకు ఏజెంట్ రాయచూటి ఆయన ఏజెంట్ ఫోన్ చేశాడు సార్. ఉమ్, ఆ అతని ద్వారానే నేను వెళ్ళాల్సి వచ్చింది సార్. అతను 80,000 అడిగాడు సార్. నేను 75,000, నా దగ్గర అంత డబ్బులు లేవన్నా అని చెప్పని 75,000 ఇస్తానని చెప్పాను. ఉమ్, 75,000లో 50,000 క్యాష్ ఇచ్చాను సార్. 25,000 నా దగ్గర లేదన్నా, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత జీతం వచ్చిన తర్వాత ఇస్తాను, నాకు పరిస్థితులు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయని చెప్తే సరేలే అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఎలాగుందంటే, గొర్రెలు ఉన్నాయి, తర్వాత వచ్చేసి పావురాలు ఉన్నాయి, తర్వాత బాతులు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, ఆ గువ్వలు ఉన్నాయి, పిచ్చుకలు, గువ్వలు, లవ్ బర్డ్స్ ఇలాంటి పక్షులు ఉన్నాయి. తర్వాత తొండం కోళ్ళు అని ఆ కోళ్ళు ఉన్నాయి, పిల్లిలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. తర్వాత చెట్లు ఉన్నాయి సార్. చెట్లు అంటే అవి ఆ భూమికి బతికే చెట్లు అయితే కాదు, మన నల్లతుమ్మ చెట్లు, మన ఇండ్ల పక్కన మొలిచే కంప చెట్లు, ఇలాంటి చెట్లు అన్ని అతను సాకుతున్నాడు. ఏది ఫామ్ హౌస్? ఆవిడకంతా ఫామ్ హౌస్ అంతేనా? అవును సార్. ఉమ్, చెప్పండి. ఆవిడకి నీళ్లు సప్లై లేదు సార్. ఆవిడకి 2 కిలోమీటర్ల దాకా నీళ్లు మోసుకెళ్లి క్యాన్లతో పోయాలి. ఉమ్, అక్కడ మనిషి ఉండేవాడు సార్. నేను వెళ్ళినప్పుడు శ్రీలంక అతను ఒకడు ఉన్నాడు. ఉమ్, అతను వెళ్ళంగానే 4 రోజులకి అతను ఇంటికి వెళ్ళిపోయాడు. ఉమ్, అప్పటికే అతనికి నాకి అతను చెప్పే భాష నాకు అర్థం అవ్వకపోగా శ్రీలంక అతనికి నాకి గొడవ జరిగింది. నన్ను 1 సార్లు 2 సార్లు కొట్టాడు అతను. ఉమ్, ఆ తర్వాత ఇబ్బంది పడ్డాను భాష రాక. తర్వాత నేను కపిల్ వచ్చిన తర్వాత చెప్పాను, నాకు ఇలా భాష అర్థం కావట్లేదు, అతను ఏదైనా చెప్తే నాకు అర్థం అవ్వట్లేదు, ఇలాగ ఏదైనా చెప్తే అతను కొడుతున్నాడు అని చెప్పాను. సరేలే 2 రోజులు ఉంటే అతను వెళ్ళిపోతాడు, మళ్ళీ మొత్తం నువ్వే చూసుకుందువు కానీ అని అతను చెప్పాడు. తర్వాత నేను ఒక్కడనే 3 గంటలకు నిద్ర లేచేవాడిని సార్. నైట్ 3 గంటలకు నిద్ర లేచి పనులన్నీ చూసుకునేసరికి మధ్యాహ్నం 1 గంట 2 గంటలు అయ్యేది. అప్పుడు భోజనం చేసుకుందామన్నా ఇసుక తుఫాను వచ్చేసేది. ఆ దుమ్ము ధూళికి నేను భోజనం చేయలేక ఇబ్బంది పడి అక్కడ ఉన్న నీళ్లు తాగుతుంటే, నీళ్లు అయిపోతున్నాయి బాబా అని మా కపిల్కి ఫోన్ చేస్తే, నీళ్లు తెచ్చింది నీకోసం కాదు, మేము తాగడానికి, నువ్వు ఆ ట్యాంక్ లో నీళ్లు పట్టుకొని తాగు అని చెప్పని ఆ ట్యాంక్ లో నీళ్లు చూపించాడు సార్. ఆ నీళ్లు ఎలాగున్నాయంటే స్మెల్ వస్తూ ఉంటాయి, అవి కాలిపోతూ ఉంటాయి సార్ నీళ్లు. ఉమ్, వేడి నీళ్లు, మన అగ్గి ఎలాగో నీళ్లు కూడా అలాగ ఉంటాయి సార్. చేయి పెడితే తోలు కూడా ఊసిపోతుంది. ఉమ్. అలాంటి వేడి నీళ్ళలో ఆ ఎండకి 57 డిగ్రీలు 60 డిగ్రీలు కాస్తున్న ఎండలో ఆ నీళ్లు వేడైపోయి ఆ నీళ్లు తాగలేక అక్కడ ఉండలేక నాకు ఇబ్బంది అంటే చిన్నబన్న ఇబ్బంది పడలేదు సార్. మొత్తంగా ఎన్నాళ్ళు ఉన్నారండి శివ అక్కడ? ఒక్క నెల మీద 10 రోజులు ఉన్నాను సార్. ఉమ్. మొదటి నెల నెల మీద జీతం అన్న 10 రోజులు వచ్చిందా? ఉన్నాను సార్. జీతం మొదటి నెల జీతం వచ్చిందా? జీతం ఇవ్వలేదు సార్. అతను అడిగాను, నేను జీతం అడిగితే నీకు తర్వాత ఇస్తానని చెప్పాడు సార్. జీతం కూడా ఇవ్వలేదు సార్ నాకు. ఉమ్, ఇలా ఇబ్బందులు ఉన్నాయి ఇంటికాడ, నా మీద ఆధారపడి నా భార్య బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి ఇంటి దగ్గర పంపించాలి సార్, నాకు డబ్బులు లేదు, ఇలాగ నాకు డబ్బులు ఇవ్వండి, జీతం ఇవ్వండి, నేను ఇంటికి పంపించాలి అంటే ఇవ్వలేదు సార్. ఎడారిలో
పోయేటికి అక్కడికి 140 కిలోమీటర్లు సార్. ఉమ్, ఆ ఎడమలో తీసుకెళ్లి వేసేసాడు. కనీసం ఒక్క మనిషి లేడు, మాట్లాడేవాడు లేడు, చెప్పేటోడు లేడు, ఎవ్వరు లేరు సార్. ఉమ్. ఇది పరిస్థితి అని అంటే ఎవరు ఇప్పుడు చెప్పినా ఆ బాధ మీరున్న ప్రాంతంలో తెలుసుకోలేదు. చుట్టుపక్కల ఇళ్ళు కానీ రోడ్డు కానీ లేదంటే ఎవరికైనా మాట్లాడడానికి అసలు ఎట్లా ఉంటుంది అక్కడ అక్కడ ప్రాంతం ఎలా ఉంటుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ ఒంటరిగా ఒక్క మనిషి గాని మాట్లాడేవాడు గాని ఎవ్వరు అక్కడ లేరు సార్. ఉమ్, ఎప్పుడైనా కపిల్ వస్తేనే నాతో మాట్లాడతాడు. అదే అతను చెప్పే భాష నాకు అర్థం కాదు. అరబ్బీలో చెప్తాడు, ఉమ్, నాకు అరబ్బీ రాదు. నాకు కొంచెం కొంచెం హిందీ వస్తుంది సార్. ఆ హిందీలో మాట్లాడితే అతనికి హిందీ అర్థం కాదు. ఉమ్, వానికి అరబ్బీ మాత్రమే వస్తుంది. నాకు ఆ భాష రాదు. నేను ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఇంకా ఆ మేకలతోటి, ఆ బాతులతోటి, ఆ పావురాలతోటి, ఈ పిల్లలతోటి, కుక్కలతోటినే సరిపోయేది సార్ నాకు. ఉమ్. ఈ కోళ్ళు వీటితోటే నాకు జీవితం గడిచిపోయేది అక్కడ. భోజనం పరిస్థితి ఏంటి మరి? అక్కడ సార్ భోజనం ఏం చేసేవాళ్ళు అక్కడ? అతను ఇచ్చేవాడా, వీళ్ళు తీసుకెళ్లేవారా ఏంటి, ఎట్లా ఉండేది భోజనం పరిస్థితి? భోజనం ఏమి వాళ్ళు తెచ్చిచ్చే వాళ్ళు ఏం కాదు సార్. వాళ్ళు ప్రతి శుక్రవారం డిన్నర్ చేసుకుంటారు సార్ అక్కడ. ఉమ్, ప్రతి శుక్రవారం డిన్నర్ చేసుకుంటారు. చికెన్ గాని మటన్ గాని తెచ్చుకుంటారు. ఆ శుక్రవారము తెల్లవారుజాము 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, వాళ్ళు వెళ్ళరు సార్. ఉమ్, అవన్నీ చేసుకుంటూ తిని వాళ్ళు తినిండేది మిగిలిపోయిండేది ఆ ఎమకలు గన పల్లెంలో మనం భోజనం చేసే పల్లెంలో వేసి అది అలాగే ఇచ్చేవారు సార్ నాకు తినమని. ఉమ్. ఇంకా తినకపోతే చనిపోతానని చెప్పని ఆ అన్నము సరే, వాళ్ళు వదిలేసి శుక్రవారం వాళ్ళు నేను ఆ వస్తారు, ఎంగిలి పార్టీ అన్నం చేసుకుంటారు. ప్రాణం గట్టిగా పట్టుకొని ఉన్నాను సార్. వారం అంతా ఏం చేసేవాళ్ళు? సార్ మిగతా రోజులు ఏం చేసేవాళ్ళు? శుక్రవారం శనివారం వాళ్ళు ఉంటారు, ఓకే, వాళ్ళు వండింది తింటారు. మిగతా వారం రోజులు ఏం చేసేవాళ్ళు మీరు భోజనానికి? మిగతా రోజులు నేను టైం సరిపోక బిస్కెట్ను అక్కడ ఉన్న నీళ్లు తాగి పొద్దు పోగొట్టుకునేవాడిని సార్. నాకు టైం సరిపోయేది కాదు. భోజనం చేసుకోవడానికి కూడా టైం సరిపోయేది కాదు. ఉమ్, ఎండ 60 డిగ్రీలు కాస్తుంది సార్. అక్కడ వంట వండుకొని తినేంత టయానికి గాలి వచ్చేసేది, ఇసుక తుఫాను ఉమ్, భయంకరంగా. ప్రతి అర్ధ గంటకి పావురాలు చెక్ చేసుకురావాలి, మేకలు గొర్రెలు చెక్ చేసుకురావాలి, ఇలా కోళ్ళు కానీ చెక్ చేసుకురావాలి. అక్కడ ఆవిడకి బోన్ల మీద సంచి పట్టలు కప్పుంటారు సార్. ఉమ్. ఆవిడకి అంతా నీళ్లు తడపాలి. ఈ చెట్లకి 2 కిలోమీటర్లు పోయి నీళ్లు పోసి రావాలి. పడ్డ కష్టం అంతా ఇంత కాదు సార్. ఉండడం ఎక్కడ? ఎందులో మీకు ఏమైనా రూమ్ లాంటిది ఇచ్చారా? ఎక్కడ పడుకునేవాళ్ళు, ఎక్కడ ఉండేవాళ్ళు? సార్ వంట రూమ్ లోనే పొగులంతా అక్కడ కూర్చొని చెమట తుడుచుకుంటూ ఉండేవాడిని సార్. ఒక ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, కూలర్ లేదు, ఏమీ లేదు సార్. ఉమ్. 60 నైట్ డిగ్రీల అయితే 60 డిగ్రీల బయట ఉష్ణోగ్రతలో ఆ రూమ్ లో ఉండేవాళ్ళు. రూమ్ గట్రా ఏట్లేదు సార్. ఆ రూమ్ వాళ్ళకి మాత్రం ఏసీ ఉండేది, ఒక రూము. ఉమ్, ఆ రూమ్ లో మనకి పర్మిషన్ లేదు సార్. ఆ రూమ్ లోకి మనకి రానిచ్చే వాళ్ళు కాదు. అక్కడ జనరేటర్ మనం స్టార్ట్ చేసామా, ఏసీ వేసామా, అంతవరకే మన పని. అందులో కూర్చొనేదానికి మనకి అవకాశం లేదు, అందులో ఉండడానికి మనకి అవకాశం లేదు. కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా ఉంటే నైట్ పూట బయట ఒక మంచం లాంటిది, చిన్న మంచం మాదిరి సోఫా ఉండేది. ఆ సోఫా బయట వేసేది ఇనపది, అందులో పడుకునేవాడిని. పొగులంతా ఆ రేకుల కింద ఎండకి ఉడికి అక్కడే ఉండేవాడిని సార్. మంచినీళ్ళు ఉండేవి కాదు, తినడానికి తిండి ఉండేది కాదు. తిండి ఉండేది కాదు, ఉమ్. మంచి నిద్ర ఉండేది కాదు, ఏమీ కాదు సార్. ఇప్పుడు ఇంకా అక్కడ ఇలా మీలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇంకా ఉన్నారా? అంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కానీ వాళ్ళ కాంటాక్ట్స్ కానీ మీకు ఏమైనా ఉన్నాయా అసలు? లేవు సార్, లేవు సార్. ఉమ్. ఇప్పుడు మీరు లేవు సార్. ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే దళారి పంపించారో అతన్ని అడిగారా? అతనికి ఫోన్ చేసి అడిగారా? అతనితో కలిసారా? ఎవరిని సార్? ఏజెంట్ తోనా? ఎవరైతే ఏజెంట్ పంపించాడు మిమ్మల్ని, ఇదిగో ఇది ఇలా పంపించావు కదా నేను నన్ను, అడగలేదు అక్కడ సార్, పరిస్థితి నేను ఇట్లా అడగలేదు. ఉంది. నేను అక్కడే ఉన్నట్టుగానే ఫోన్ చేశాను సార్. ఆ, అక్కడ ఉన్నట్టుగానే ఫోన్ చేసి, కాదన్నా నన్ను ఇలాగా ఎడారిలోకి వేసా, ఉత్త మేకలే గొర్రెలే అని చెప్పావు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని ఉన్నాయి, ఉమ్, నేను ఎవరికి చెప్పుకోవాలి, ఏం చెప్పాలి, ఏమని చెప్పి బాధపడాలి నేను? మనిషి చూస్తే ఒక్కడు లేడు, నేను ఒక్కడు తప్ప ఎవరు లేరు, నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి, ఏం చెప్పాలి అందనేసి చెప్పానన్న. ఉమ్, అతనైతే ఆయన ఈజా పంపించలేదు, నేనేం చేయాలి, ఎవరికి చెప్పాలి, నేను అడుగుతున్నాను, అతను ఒప్పుకోవట్లేదు,
అని చెప్పనేసి అన్నాడు సార్. ఉమ్. మరి ఇప్పుడు అతని మీద ఏమైనా కేసు ఏమైనా పెట్టారా మీరు? మిమ్మల్ని పంపించిన ఏజెంట్, ఇప్పుడు ఏజెంట్ సరిగ్గా చెప్పి ఇది పరిస్థితి ఇలా ఉంటుంది అని చెప్తే మీరు వెళ్ళాలా వద్దా మీరు నిర్ణయించుకునేవాళ్ళు. అతను మీకు అక్కడ అంతా బాగుంటుంది, మీకు ఇంత డబ్బు వస్తుంది, కేవలం నీళ్లు పోసే పని అని చెప్పి పంపించి ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలోకి నెట్టాడు. అసలు ఇప్పుడు ఈ వీడియో బయటికి రాకపోతే మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితిలో నెట్టిన వ్యక్తి మీద మీరు ఏమన్నా కేసు వేసారా? అతనితో ఏమన్నా నిలదీసే ప్రయత్నం చేశారా వచ్చిన తర్వాత? లేదు సార్, లేదు సార్. నేను నైట్ ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు దిగాను సార్ ఫ్లైట్. ఆలోచన ఉందా మీకు? అడుగుతారా? లేదు సార్, ఎందుకు అడగడం, ఊరికే అడిగే గల గొడవలు పెట్టుకోవడం ఎందుకని నేను వదిలేస్తున్నాను సార్. ఇప్పుడు మీరు నాకు మీరు ఎందుకంటే వదిలేస్తే రేపు పొద్దున ఇన్ఫర్మేషన్ మీలాంటి చాలు, అమాయకులు నా ఇంకో బిడ్డలతో నలుగురిని సుఖంగా పంపిస్తాడు కదా ఉంటాను. అతను. నాకు అది చాలు సార్. నేను అసలు వాళ్ళతో గొడవ పెట్టుకోవాలని కానీ వాళ్ళని ఆయన అడగాలని కానీ లేదు సార్ నాకు ఇంకా. శివగారు అలా కాదు, ఇప్పుడు మీకు తెలియక వెళ్ళారు, ఇప్పుడు రేపు పొద్దున ఇంకో నలుగురిని పంపిస్తాడు కదా అతను ఇట్లాగే. పంపిస్తాడు సార్. మరి వాళ్ళకైనా సహాయం చేసిన వాళ్ళు అవుతారు కదా. అరే వచ్చి ఇట్లా అడుగుతున్నారు నన్ను అనే భయంతో అన్న రేపు ఆలోచిస్తాడు కదా అతను మీరు అడిగితే. ఆలోచిస్తారు సార్. కాకపోతే ఇప్పుడు కువైట్లో ఏజెన్సీ వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్, ఏజెన్సీ ఆఫీసర్లు ఉన్నారు కదా అక్కడ, ఇండియన్ ఏజెన్సీ ఉంది కదా, ఉమ్, వాళ్ళు కూడా అక్కడ నేను చేయంగా నేను చూసినట్టుగా 100 మందిలో 10 మంది బాగుంటే 90 మంది బాగలేదు సార్ పరిస్థితి అక్కడ. ఉమ్. 100 మందిలో 10 మందికి బాగుంటే ఇప్పుడు 90 మంది వాళ్ళందరికీ బాగాలేదు. వాళ్ళందరికీ 10 మంది చూపించినటువంటి సినిమా చూపించి పంపిస్తున్నారు కదా. ఇప్పుడు మిగతా 90 మందికి మీరు ఉన్నటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళందరికీ మిగతా 10 మందిది చెప్పి పంపిస్తూ ఉన్నారు. ఈ ఏజెంట్లు అనేది సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే సరే మీరు వెళ్తారా వెళ్ళదా అనేది మీ ఇష్టం. వీళ్ళు సరిగ్గా ఇదిగో బాబు ఇట్లా ఉంటుంది, అక్కడ కనీసం మంచినీళ్ళు కూడా దొరకవు, మీకు రూమ్ కూడా వ్యవస్థ సరిగ్గా ఉండదు, 60 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది, మీకు వండుకోవడానికి టైం ఉండదు, ఇన్ని సమస్యలు ఉంటాయి, ఈ సమస్యలన్నీ మీకు ఓకే అయితే వెళ్ళండి, లేకపోతే లేదు. పైగా మీ నెల డబ్బులు మీకు రాలేదు, నెల జీతం కూడా రాలేదు, ఇంత కష్టపడ్డా కూడా. అదే సార్, నేను డైరెక్ట్ గా లోకేష్ గారినే కలిసిన తర్వాత ఆయనతోనే మాట్లాడి ఇలాగుంది సార్ పరిస్థితి, దయచేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఇలా చేసి ఇక్కడికి రప్పించండి, లేదంటే ఇక మీద వెళ్ళే వాళ్ళనైనా 1కి 4 సార్లు అడిగి బాగా అదే ఇంట్లో పని చేసిన వాళ్ళు పాత వాళ్ళని అయితేనే పంపించండి, కొత్త వాళ్ళని అయితే అసలు వెళ్ళొద్దని చెప్పండి సార్, చాలా ఇబ్బందులు పడతారు కొత్త వాళ్ళు అయితే, నాలాగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అతనితోనే కలిసిన తర్వాత మన నారా లోకేష్ బాబు గారితో కలిసి నేను మాట్లాడాలనుకుంటున్నాను సార్. ఏం చెప్తారు ఇప్పుడు ఇంకా గల్ఫ్ వెళ్ళాలనుకునే వాళ్ళు చాలామంది. అంటే ఒకటి సమస్య వచ్చినప్పుడు మీకు సమస్య వచ్చింది, మీ ఇంటికి అప్పు చేశారు, అప్పు తీర్చాలి కాబట్టి ఏదో ఒకటి చేసి అప్పు తీర్చాలనే ఒక కసితో మీరు కువైట్ వెళ్ళాలనుకున్నారు, డబ్బులు సంపాదించాలనుకున్నారు, ఒక ఇంత కష్టం ఉన్నా వెళ్ళాలనుకున్నారు. అలా వెళ్ళాలనుకున్న వీక్ మూమెంట్లో డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? మీరు ఆ కష్టాల్లోంచి బయటకు వచ్చి ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు నేను అనుకునే డెసిషన్ వాళ్ళకి నా వీడియో పెట్టాను కదా సార్, నా వీడియో ద్వారా తెలియజేయడం ఏమంటే అక్కడ మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఇల్లు మంచిది అనిపిస్తే వెళ్ళండి, లేదు కొత్త వాళ్ళు అయితే ఎవరు లేని వాళ్ళు అయితే అసలు వెళ్ళకండి. నా సొల్యూషన్ ఇది చెప్తున్నాను సార్, ఎందుకంటే నేను పడ్డ బాధ మరొక మనిషి పడకూడదని చెప్తున్నాను. చేసి ఎవరు కూడా కానీ వెళ్ళకూడదు, నాలాగా బాధపడకూడదు, అప్పులు చేసి వెళ్ళకూడదు. ఎందుకంటే నేను కువైట్కి వెళ్ళడానికి 1 లక్ష రూపాయలు అప్పు చేశాను, అంతకుముందే ఒక 5 లక్షలు అప్పు ఉంది, నాకు హౌస్ కట్టుకోవాలని కొంచెం అప్పు చేశాను, ఆవిడకి ఇంతవరకు ఆవిడ కట్టక ఇప్పుడు నేను పోయి ఇల్లు వచ్చిన దానికి 1 లక్ష రూపాయలు ఖర్చు, ఇవేవి నాకు అన్ని నెత్తి మీద పడ్డాయి. 2 పిల్లలు చదివించుకుంటున్నాను, భార్య బిడ్డలు పోషించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. అలాంటప్పుడు ఇలాగా తెలియకున్న వాళ్ళు ఎవరైనా సరే కువైట్కి వెళ్ళాలి అంటే బాగా 1కి 4 సార్లు ఆలోచించుకొని అక్కడ మన వాళ్ళు ఎవరైనా ఉంటే, తెలిసిన వాళ్ళు ఉంటేనే వెళ్ళండి, లేకపోతే కొత్త వాళ్ళు అయితే వెళ్ళొద్దండి. దయచేసి మీకు నమస్కారం పెడుతున్నాను. కొత్త వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా మన వాళ్ళు ఉంటే అతను పని చేసే చోటుకి అయితేనే వెళ్ళండి. పాత వాళ్ళు లేదు కొత్త వాళ్ళు మనమే ఏజెంట్ల ద్వారా వెళ్తే ఇబ్బందులు పడతాం కొంచెం. ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉంది? మనకి తెలియదు, చెప్పేది ఒక దగ్గరికి చేసేది ఒక దగ్గర, కాబట్టి దయచేసి కొత్త వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళకండి. డ్రైవర్ పోస్ట్ అని చెప్పని ఎత్తుపోయి ఎడారిలో వేస్తున్నారు.
గొర్రెలు అని చెప్పని ఎన్ని పనులు చేపిస్తున్నారు, నీళ్లు మోపిస్తున్నారు, టయానికి తిండి ఉండదు, టయానికి నిద్ర ఉండదు. ఒక్కడు చేసే పని, నలుగురు చేసే పని ఒక్కడి దగ్గరే చేపిస్తుంటారు. కాబట్టి జీతం పెంచమన్నా పెంచరు, టయానికి జీతాలు ఇవ్వరు, మనకి అన్నం ఉండదు, నిద్ర ఉండదు, నీళ్లు ఉండవు టయానికి. చాలా ఇబ్బంది పడతాం. దయచేసి 1కి 4 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే నాలాగా వెళ్ళి మీరు మాత్రం ఇబ్బంది పడకండి. నాకంటే చూడండి, ఏదో వీడియో పెట్టాను, మన నారా లోకేష్ బాబు గారు స్పందించి, మన పవన్ కళ్యాణ్ గారు స్పందించి నాకు ఒక సహాయం చేశారు. మన గ్రామ సర్పంచ్ గారు, వీళ్ళందరూ సహకారంతో ఈరోజు నేను బయటకు వచ్చానండి. దయచేసి ఎవరు కానీ కొత్త వాళ్ళతో వెళ్ళేటప్పుడు ఆలోచించుకొని వెళ్ళండి. నా సొల్యూషన్ ఇదే చెప్తున్నాను. 1కి 4 సార్లుగా నా వీడియో చూసుంటారు. చూసిన వాళ్ళు షేర్ చేసి చెప్పండి, 1కి 4 సార్లు ఈ విధంగా జరుగుతుంది పరిస్థితి అక్కడ అని చెప్పండి. శివగారు, ఇప్పుడు మీకు అప్పులు మీద పడ్డాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి 4 రోజులు కష్టపడ్డా రావాల్సిన డబ్బు రాలేదు. పైగా దానికి అక్కడికి వెళ్ళడానికి ఇంకో 1,00,000 అప్పు చేశారు. ఏంటి ఇప్పుడు నెక్స్ట్ మీ పరిస్థితి ఏంటి? ఎట్లా దీని నుంచి బయటికి రావాలనుకుంటున్నారు? సార్, నేను ఏ విధంగా బయటపడాలనుకుంటున్నా అంటే, ఆర్థికంగా నాకు ఏదైనా గవర్నమెంట్ పిల్లల చదువులకి, నాకు బతకడానికి ఏదైనా కొంచెం సహాయపడతారని నేను అనుకుంటున్నాను సార్. ఇప్పటికైతే నేను కూడా ఇక్కడ ఇంటి దగ్గరే ఉండి ఏదో కూలో నాలో చేసుకొని నా భార్య బిడ్డల దగ్గరే ఉండి పోషించుకుంటూ ఏదో వాళ్ళకి గవర్నమెంట్కి తోచిన సాయం చేసి నా కుటుంబానికి ఆదుకుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే చూడండి, ఇప్పుడు నేను అప్పు చేసి వెళ్ళాను, నాకు ఏ ఆధారం లేదు సార్. నాకు తల్లిదండ్రి సంపాదించిన ఆస్తులు ఐశ్వర్యం ఏమీ లేదు. నేను కష్టపడితేనే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాది. అందుకే సార్ నేను ఈ పరిస్థితుల్లో కూడా నేను బయట దేశం వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూసిన సార్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన నారా లోకేష్ బాబు గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మన అమెరికన్ ఎన్ఆర్ఐ గారు, మన లోకేష్ గారు, ప్రతి ఒక్కరు కూడా, మన ఎమ్మెల్యే సార్ గారు, పీలేరు నియోజకవర్గం మన ఎమ్మెల్యే సార్ గారు, ప్రతి ఒక్కరు కూడా నా కష్టం చూసి నన్ను దయతలిచి నాకు ఆర్థికంగా ఏదైనా సాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్. రైట్. థ్యాంక్ యూ శివ గారు. మీలాంటి కష్టం ఇంకెవరు పడకూడదనే మీ ఇంటర్వ్యూ, అంటే ఈ మీరు చెప్పినటువంటి మాటల ద్వారా అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుందాం. ఎవరైనా సరే అక్కడ మీకు పరిచయం ఉన్న వాళ్ళు ఉండి అక్కడికి రమ్మని పిలిస్తే మాత్రమే వెళ్ళండి. ఏజెంట్లను నమ్ముకొని మాత్రం ఇలాంటి ఉద్యోగాలకు వెళ్ళొద్దు అని చెప్పి శివ ఎగ్జాంపుల్ చెప్తోంది మనకి. శివ కూడా చేతులెత్తి చెప్తూ ఉన్నాడు, దయచేసి మీరు వెళ్ళకండి, అక్కడ ఉండే పరిస్థితిని నేను చూశాను, ఆ పరిస్థితి ఎవరికి రాకూడదని చెప్పి అతను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. డబ్బుల అవసరాలు అందరికీ ఉంటాయి, ఆర్థిక కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ బతికుంటే రేపు అనేవి అవన్నీ తీర్చుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్తే బతికి తిరిగి వస్తాం రావనటువంటి పరిస్థితి, అగమ్య గోచరంగా ఉండేటటువంటి పరిస్థితి. ఏదో అదృష్టవశాత్తు అతని వీడియో బయటకు వచ్చింది, దానికి స్పందన వచ్చింది, అతను మళ్ళీ తన స్వదేశానికి చేరుకున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులను కలిశాడు. కానీ అందరికీ అలాంటి పరిస్థితి రాకపోవచ్చు. ఇంకా ఆ నరకకూపంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు అక్కడ. సో అలాంటి వాళ్ళ కష్టాలు మీకు రాకుండా ఉండాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకోమని శివ చెప్తారు.